ఆ పసిపిల్లనికి తెలియదు, అప్పగానికి తెలియదు. ఏదో బయట అందరూ అంటే వాడు ఇది మన ఇంటాడు. ఏం చేస్తుంటావా, ఏ బిడ్డ ఎత్తకడతాను అంట. మనం చుట్టుకొని ఈ రంగం చూపెడతాం. అప్పుడు దూషణ మాటలు మనకేమీ కనబడతాయా? కనబడు. అంటే పసిబిడ్డ మాట్లాడితే దూషణ మాట, కానీ బిడ్డ అది కాదు. నువ్వు మాట్లాడు, అదేంటది? నువ్వు అక్కడికి బుద్ధి చెప్పాలని ఇప్పుడు నువ్వు ఉండాలి. నీవు కూడా పసిబిడ్డది ఎలాగ ఉండాలనుకుంటున్నావో మనకు కూడా మనం అలా ఉండాలని కోరుకుంటున్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామమున పద్దాం. పసిబిడ్డ మనసు కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. దేవునికి స్తోత్రం. నిర్మలమైనటువంటి పాలు, నిర్మలమైన నిర్మలమైన వాక్యమును పాలను వలన రక్షణ విషయంలో, వాక్యమును పాల వలన. ఈ పాట ఎక్కడ పాడాడు? దేవాని దివ్యవాక్యము నా పదములకు దీపము, పాల వంటి వాక్యము తేనె కంటే మధురము, వెండి బంగారముల ఎలయంత అయినాను తులతూగవు నీ వాక్యముతో. ఓ తులతూగవు నీ వాక్యముతో. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియులారా, ఒకళ్ళు 10 తులాలు వేసుకున్నారని, ఒకళ్ళు 20 తులాలు ఉన్నదని, ఒకళ్ళు 30 తులాలు ఉన్నదని ఒకవేళ వాళ్ళు సంతోషపడుతుంటారు కావచ్చు. అయితే దేవుని దృష్టిలో, దేవుని మాటలో నీ కంఠభూషణముగా, నీ మెడలో హారముగా, నీవు సత్యమైనటువంటి పాల వంటి వాక్యములో నువ్వు ఎదుగుతున్నప్పుడు నా దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పలుకుతాం. పాల వంటి వాక్యమును మనము హారముగా ధరించాలి. పాల వంటి వాక్యము మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరైనా బాధపడకండి, నాకు బంగారం లేదయ్యా పాస్టర్ గారు, నాకు 1 తులము లేదు, 2 తులాలు లేదు, 5 తులాలు లేదు, నాకు బంగారమే లేదని నువ్వు బాధపడొద్దు. బంగారం ఇచ్చేటువంటి దేవుడు నీకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని వాక్యాన్ని, పాల వంటి వాక్యాన్ని, ఎందుకంటే ఈ వాక్యముతో బంగారము సాటి కాలేదు. అది 1 కోటి రూపాయలదా, 10 కోట్ల బంగారమా కూడా దేవుని ఒక్క వాక్యానికి ఏం కదట, సాటి కాదని దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తునందు గలతీ రాసిన పత్రిక 4:19 దేవుని వాక్యం మెరుగుగా సెలవిస్తుంది. గలతీ రాసిన పత్రిక 4:19 దేవుని వాక్యం మెరుగుగా సెలవిస్తుంది. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నా పిల్లలారా క్రీస్తు స్వరూపము యందు ఏర్పడు వరకు నా విషయమై మరలా నాకు మీ విషయమై ప్రసవ వేదన కలుగుచున్నది. ఇదంతా ఏం రావాలంటే మనలో? ఏమి రావాలండి? ఏమి రావాలి మనలో? క్రీస్తు స్వరూపం రావాలి. హల్లెలూయా. నిద్రపోతున్న ఒకటి చప్పట్లు కొట్టండి, మేనకదులు కొట్టండి. ఏమి రావాలంటే మనలో? ఏమి రావాలటండి? క్రీస్తు స్వారూప్యం మనలో రావాలట. క్రీస్తు సారూప్యం రావాలంటే ఎట్లా? క్రీస్తు పటం తీసుకొని మన మీద ధరించుకుందాము. క్రీస్తు సారూప్యం మనలో రావాలంటే
క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. ప్రభువు మనతో చెప్పింది మనము 100% చేయటానికి మనం బద్దులమై ఉండాలి, ఇష్టము కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే క్రీస్తు సారూప్యము మనలో ఏర్పరచబడుతుంది. క్రీస్తునందు ప్రియులారా, అప్పుడు మాత్రమే ప్రతి చోట అందరిలో నేను ఆయన సాక్షిగా ఉంచుకుంటాడు. ఏదో ఈరోజు గమనించండి, ఈరోజు బొట్టు లేకపోతున్నాం, గాజు లేకపోతున్నాం, తెల్ల డ్రెస్ వేసుకుంటున్నాం, ఇంకేదో ఏ డ్రెస్ వేసుకుంటున్నాం, క్రీస్తు సారూప్యం వచ్చినట్టు కాదండి. క్రీస్తు సారూప్యం రావాలంటే మనలో ఉన్నటువంటి గుణగణములు మారిపోవాలి, మనలో ఉన్న చేతలు మారిపోవాలి, మనలో ఉన్న ఆలోచనలు మారిపోవాలి. ఒక ప్రేమించిన వ్యక్తికి ఏదైతే కనబడుతుందో అలాగనే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ప్రభువే నీలో కనబడాలి. దేవునికి స్తోత్రం. ప్రభువే కనబడాలి నీకు. నిజంగా నువ్వు ప్రభుని ప్రేమిస్తే ఎవరిని చూడాలి? ప్రభునే చూడాలి, ఇంకెవరిని చూడకూడదు. ఇంకెంతటి వారైనా నీకు అవసరము లేదు. నీ గురి ఎవరి మీద ఉండాలి? యేసయ్య మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు ఆయనను ప్రేమించాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో దేవుని వాక్యం విరిదిగా సెలవిస్తుంది. 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక 5:17 కాగా 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ఎవరైనా క్రీస్తునందు ఉన్నట్లయితే ఏంటిదట? నూతన సృష్టి. అయితే ఏం చేయాలట? పాతవి గతించాలి, కొత్తవి అని గమనించండి. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉందండి, అది క్యాప్ ఓపెన్ చేసి ఉన్నది. ఆ బాటిల్లో వాటర్ పోతుంటే అందులో నుంచి ఏం బయటకు వస్తుందండి? బాటిల్ ఎంటీగా ఉంటుంది, అందులో వాటర్ పోస్తూ ఉంటాం, బాటిల్ నిండుకుంటూ వస్తుంది, అందులో నుంచి ఏం బయటికి పోద్ది చెప్పండి? అమ్మా, అదే ఇప్పుడు బాటిల్ ఖాళీగా ఉంది, క్యాప్ తీసి ఉన్నది, అందులో వాటర్ పోతున్నాం, అందులోంచి ఏం బయటికి పోద్ది అంటున్నా? హల్లెలూయా. అందులో ఉన్న గాలి బయటికి వెళ్ళిపోతుంది. నీకు కనపడదా గాలి? నీ బాటిల్లో ఉన్న గాలి నీకు కనపడదు. అయితే ఇది ఎలాగో వాటర్ బాటిల్లో నీళ్లు పోస్తుంటామో గాలి అందులో పట్టలేక బయటికి వెళ్ళిపోతుంది. అలాగనే కొత్తదనము నీలో ప్రారంభిస్తే, కొత్తదనము నీలో నిండుతూ ఉంటే పాత ఏమైపోవాలి? బయటికి వెళ్ళిపోవాలి. నీ బాటిల్లో ఒక నలుసు పడ్డది, ఒక ఈగ పడ్డది, సచ్చి కింద పడ్డది, అలా అది బయటికి రావాలంటే ఏం చేయాలా? దాని నిండా నీళ్ళు పోతే ఆటోమేటిక్గా అది ఎక్కడికి వస్తుంది? పైకి వచ్చేస్తుంది. అలాగనే కొత్తదనముతో నువ్వు నిండుతూ ఉంటే, కొత్త సృష్టిగా నువ్వు మారుతూ ఉంటే ఆటోమేటిక్గా నీ పాత అంతా కొట్టుకొని పోతూ ఉంటుంది. హల్లెలూయా. కొత్త వద్ద వచ్చినప్పుడు పాత వద్ద ఏం చేస్తుంది? పాత నీళ్ళు ఏం చేస్తాయండి? పాత నీళ్ళు ఏమైపోతాయి? అవి కూడా ఏమైపోతాయి? పోతాయి. హల్లెలూయా. కొత్తదనము నీలో, కొత్త సృష్టి నీలో ఆరంభిస్తే నీ పాతలంతా ఏమైపోద్దట? మీకు అర్థం కాదంటే ఒక మాట చెప్పింది, నేను ముగిచ్చేస్తాను. ఇప్పుడు ఈ పెయింట్ ఉందండి, ఈ పెయింట్ కనపడకుండా తెల్ల పెయింట్ వేసింది అనుకో,
అదేమైపోద్ది ఈ పెయింట్? మనకు కనపడేది ఏంది? మనం ఏం పెయింట్ వేస్తాం? తెల్లది తెల్లది ఎర్రది అదే కదా. అదేమైంది? పాత మీద అవ్వపడదు. అలానే కొత్త వచ్చినప్పుడు పాత ఏం చేయాలా? కనపడకుండా వెళ్ళిపోవాలి. ఇదైతే సున్నం కాబట్టి లోపల ఉంటుంది, ఇంకా మళ్ళీ మూలకు మళ్ళీ దాచుకుంటానికి వీలు లేవు. అమ్మ గారు అట్లా చెప్పారు కాబట్టి ఇలాగ కొత్తదనంతో కనపడతాను, ఇప్పుడు పాత ఉన్నాయి ఏం కాదనుకుంటే కుదరదు. తెలియం కనుక చివరి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24 వచనము దేవుని వాక్యం విరుద్ధంగా సెలవిస్తుంది. 4:24 నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం. బంగారం ధరించుకుందామా, పట్టు చీర ధరించుకుందామా, పీతాంబరాలు ధరించుకుందామా, గోల్డ్ మెడల్ తొలగించుకుందామా, మంచి సూట్లా బూట్లా అని కాదు. ధరించుకోవాల్సింది క్రీస్తును ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తును ధరించుకోవాలి. ధరించుకోవాలంటే ఏంటిదండి? తొడుక్కోవాలంటే క్రీస్తులో ఉండాలి. మనము కనపడేది ఎవరు కనపడాలి? క్రీస్తు మాత్రమే కనపడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దీనికి చాటుకు పోయాది అనుకోండి, ఇప్పుడు కనపడేది ఎవరండి? ఈ టేబుల్ మాత్రమే, ఈ పోడియం మాత్రమే కనపడాలి, ఏం కనపడకూడదు. అలాగనే క్రీస్తులో మనం ఉన్నప్పుడు, క్రీస్తు మన పైన ఉన్నప్పుడు, క్రీస్తు మన మీద ఆవరించినప్పుడు, క్రీస్తుని మనం ఎత్తుకున్నప్పుడు క్రీస్తే కనబడాలి. దేవునికి స్తోత్రం. మోయిచున్న వారం కాదు. దేవుడు అంటున్నాడు, క్రీస్తునందు పిల్లరా, నీతియు యథార్థమైన భక్తి గల వారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకుందానని దేవుడు కోరుచున్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయండి.